స్టేజ్కి నా కోసం నరేష్ నా ఫ్రెండ్ ఒకసారి బాబాయ్ పైకి రావాలి. స్వాతి నువ్వు ఉంటావా కిందకి వెళ్తావా? నేను పక్కకి వెళ్ళాలా? పర్వాలేదు చాలా క్వశ్చన్లు ఉన్నాయి మాకు. ఏమున్నాయి భయ్యా? చాలా ఉన్నాయమ్మా. ఓ మై గాడ్. అది సోలో ఉంది కదా అక్కడ. ఇప్పుడు మాకు పోస్టర్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట మా అందరికీ. ఏమంటారు? అంతే కదండి, ఊరికే పోస్టర్లు చూపించాడు. ఒక్కొక్క పోస్టర్కి ఒక మీనింగ్ ఉంది. అవును అవును. నువ్వు ఇప్పుడు స్వాతి సోలం తీసుకొని పారిపోతున్నావు అక్కడ. నువ్వు హ్యాపీగా పారిపోతున్నావు, తన కంగారు వస్తుంది. వెల్ అక్కడ నా గొంతు ఎండిపోతుంది. వాటర్ ప్లీజ్ ఎవరన్నా. వాటర్ దాంట్లో కొంచెం దీనికి పర్ఫెక్ట్ ఆన్సర్ ఇవ్వాల్సింది మా డైరెక్టర్ అండి. మా డైరెక్టర్ ఎక్కడ ఉన్నారు? ప్లీజ్ కాల్ ది డైరెక్టర్. ప్లీజ్ డైరెక్టర్ గారు మీరు రావచ్చు, కానీ మీరు మాట్లాడకూడదు. ఇది ఓన్లీ బాబు మాట్లాడాల్సిన వేదిక. ఇప్పుడు అలానా? బాబు మీరే మాట్లాడాలి. ఈలోగా డైరెక్టర్ గారు కూడా రావచ్చు. ఆయనకి టెక్నికల్ నాకేం తెలియదు అంటే ఫోటో సెషన్ నా చేతిలో షూలో పెట్టారు, పరిగెత్తమన్నారు. వెనకాల చూస్తే స్వాతి వచ్చింది. సో మీ చేతిలో ఏది పెడితే అది పట్టుకొని పరిగిస్తూ ఉంటారా? నరేష్ గారు మీకేమనిపిస్తుంది పోస్టర్ చూస్తే చెప్పండి. నాకు కూడా చిన్న డౌట్ అండి. ఆ పోస్టర్ ఏంటి, ప్యాంట్ జారిపోతుందా అలా పట్టుకున్నావు గట్టిగా? అవును మామా, పోజ్. అది పోజ్, ప్యాంట్ జారిపోతుంది అలా గట్టి. స్వాతి హెల్ప్ మీ. స్వాతి నువ్వు ఆన్సర్ చేసి. తింటూ ఇటు ప్యాంట్ లాక్కుంటున్నట్టుంది మామ. అది ఎందుకు వై? స్వాతి నువ్వు మైక్ తీసుకుంటున్నావు, సాఫ్ట్ కార్నర్ ఉంది, ఆ కార్నర్ అలాగే అమ్మాయిలు తినాల్సిన చాక్లెట్ అబ్బాయి ఎందుకు తింటున్నాడు? అవును, అది కూడా బాడీ చూపిస్తూ. అక్కడ బాడీ ఏం కనబడుతుంది భయ్యా? అసలు ఏముంది భయ్యా అక్కడ? అసలు కాదు, బాడీ చూపిపోతున్నావు కదా. చాక్లెట్ తింటే బాడీ వస్తుందా? చాక్లెట్ తింటే తప్పు అసలు బాడీ కొద్ది. బట్ కార్తికేయ సినిమాలో కార్తిక్ గారి క్యారెక్టర్ ఏంటంటే ఆడికి చాక్లెట్ అంటే ఇష్టం ఆడికి. సో వాడు అంటే హీ డజంట్ హావ్ ఎనీ అదర్ బ్యాడ్ హ్యాబిట్స్, ఓన్లీ చాక్లెట్. మరి ప్యాంట్ అంటే ఇష్టం లేదా? ప్యాంట్ అంటే ఇష్టమే కానీ అయిపోయింది భయ్యా, ప్లీజ్ వదిలేండి భయ్యా. సరే ఇప్పుడు ఎందుకంటే చాలా మంది తెలియని విషయం ఏంటంటే ఈ సినిమా కార్తికేయ అన్న సినిమా తెలుగులో కాకుండా తమిళ్లో కూడా రిలీజ్ చేస్తున్నారు. ఆ విషయాన్ని క్లాప్స్ కొట్టాలి ఒకసారి. బైలింగ్వెల్. ఎప్పుడు మనం అక్కడి నుంచి సినిమాలే మనం బాగా హిట్ చేస్తూ ఉంటాం కదా, ఇక్కడి నుంచి చాలా కష్టం అక్కడికి వెళ్ళడం. వెళ్ళి సినిమా బాగా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం. అండ్ ఇప్పుడు చాలా బాగా చేశాడంటే, బాగా చెప్పాడంటే డబ్బింగ్ యాక్చువల్లీ. ఎందుకంటే చాలా కష్టం. ఇప్పుడు అది కాదు మనకి చెప్పింది ఏంటంటే, ఒక షాట్ తెలుగులో చేసి ఇమీడియట్గా ఇంకో షాట్ తమిళ్లో చేసేసరికి నవరసాలు షేక్ అయిపోయాయంట. బికాజ్ ఆ డైలాగ్ ఇమీడియట్గా తెలుగు నుంచి ఇప్పుడు మన ఫ్లైట్ ఎక్కినా 1 hour చెన్నైకి వెళ్ళాల్సింది. సో అంత డిస్టెన్స్ ఇన్ సెకండ్స్ హీ హాస్ టు కనెక్ట్. అదే ఇప్పుడు తెలుగులో డైలాగు, ఇప్పుడు ఒక తెలుగు డైలాగు చెప్పి దాన్ని ఇమీడియట్గా తమిళ్లో చెప్పబోతున్నాను. ఇక్కడ కొట్టండి క్లాప్స్, నా మాట వినండి. స్వాతితో తర్వాత ఇంటర్వ్యూ ఉంది ఇంకా. ఓకే, నీకు మలయాళం అమ్మా నెక్స్ట్. మలయాళం ఉందా? ఫస్ట్ తెలుగు ఒక మంచి డైలాగ్ చెప్పు మామ. నేను ప్రేమిస్తాను స్వాతి. వాట్ ఎవర్. లేదా అది డైలాగ్ కాదు, ఇదంతా మనం వెళ్ళిపోదాం. మీరు డైలాగ్ ఇవ్వండి మీరు డైలాగ్ ఇవ్వండి. ఓకే చెప్పు, పెద్ద డైలాగ్ నీట్గా స్పష్టంగా ఇంతమంది ఆడియన్స్ నేను ప్రేమిస్తున్నాను. నాకు అర్థమైంది, అక్కడికి వస్తున్నాడు. అది నాకు తమిళ్ చాలా కొంచెం వచ్చండి. సో కొంచెం తమిళ్ మేనేజ్ చేస్తున్నా. తెలుగు ఫస్ట్ తెలుగు డైలాగ్ చెప్పయ్యా, అప్పుడు తమిళ్ పేస్తున్నానమ్మా. నా పేరు కార్తికేయ. ఒక సెంటెన్స్ చెప్పు. నా పేరు కార్తికేయ, నేను 10th class చదువుతున్నాను, నా పేరు ముఖేష్, నా పేరు ముఖేష్. ఓకే, అర్థమైంది, మీ కాన్సెప్ట్ అర్థమైంది. సో నేను తెలుగులో మాట్లాడినా నాకు పంచులు పడుతూనే ఉంటాయి. లేదు బాబాయ్, డీసెంట్ గా ఒక డైలాగ్ అడుగుతున్నాను. 2 గంటల సినిమాలో ఇంత డైలాగ్ లేదా? ఓకే, మూవీలో నా ఒక డైలాగ్, నేను తనిఖీల బన్ని గారు ఇక్కడ ఉన్నారు, ఆయనతో ఒక డైలాగ్ చెప్తాను. ఆయన దేవుడు ఉన్నాడని చెప్పి ఆర్గ్యుమెంట్, నేను దేవుడు లేనా అని ఆర్గ్యుమెంట్. నేను చెప్తాను, గుండ్రంగా తిరిగే భూమికి పాస్ట్ ఏంటి సార్, ఇది ఈశాన్యం ఇది ఆగ్నేయం అని చెప్పి మీరు ఎలా ఫిక్స్ చేస్తారు చెప్పండి? 12 గోర్లు ఉన్న ఆ పులికి పులిగోర్లు వేసుకుంటే ఆయుష్ తగ్గిపోతుంది అంటారు జనాలు, కానీ మళ్ళీ ఆ పులికి మన దేశంలో ఎందుకు సార్ ఆయుష్ తగ్గిపోతుంది చెప్పండి సార్. సో తమిళ్లో చెప్పు, ఇదే డైలాగ్ తమిళ్లో చెప్పు. నువ్వే తవ్వుకున్నావు చెప్పు. బట్ డైలాగ్ మాత్రం జోక్స్ అపార్ట్ డైలాగ్ ఎదిరిపోయింది. థ్యాంక్ యూ. సో ఇప్పుడు తమిళ్లో చెప్పి ఇంకెంత తిరిగిందో బాబాయ్. నువ్వేంటి ఎక్కడ నువ్వు ట్రాన్స్లేట్ எனக்கும் கொஞ்சம் சாரி கொஞ்சம் தமிழ் நான் இப்போவே கொஞ்சம் கத்துக்கிறேன். மச்சான் நீ ஃப்ரீயா பேசி, எந்த பிரச்சனை இல்ல, நல்லா பேசி, ஜாலியா பேசி. ஃப்ரீயா எனக்கு தெரியாதானே? இல்ல நீ உடனே பாத்துக்கலாம் அப்புறமா. ఏదో రైటర్ ఆన్ ద స్పాట్ రాస్తే నేను చెప్పడం తప్ప சும்மா ఏదో అని పేసి లక 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 అని చెప్పయ్యా, తమిళ్ అనుకుని వెళ్ళిపోతాం. ఓకే, రజనీకాంత్ గారి డైలాగ్ అది ఒకటి నాకు గుర్తుందండి. సో అది కాదు, నా ఊరు దూరం సొన్నా 100 దూరం సొన్నా మాదిరి. సో సూపర్ సూపర్, థ్యాంక్ యూ. యూ సాటిస్ఫైడ్ డాక్టర్? థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ.